ప్రతి సాధారణ ఉద్యోగికి మరి ఈ బడ్జెట్ వల్ల 60,000 నుంచి ₹1,00,000 దాకా ఆదా అవుతుందనే విషయం తెలియజేస్తూ మరి మొన్నటి రోజున జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి కేంద్రంతో చర్చించి మరి ఈరోజు మన రాష్ట్రానికి కూడా మరి చాలా విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఒక మంచి బడ్జెట్ను మనం కేటాయించడం కూడా చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నిజంగా ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి మరి బడ్జెట్ కూడా కేటాయించడం కూడా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా